మాతాజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. అందరికీ హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే ఈరోజు మనం కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, గంగ శ్రీల ప్రభుపాద్ కి జై, జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం నుండి 44, 45 శ్లోకాలు చూద్దామండి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వాభ్యాసముచే పొందిన దివ్య చైతన్యము కారణముగా అతడు కోరగానే అప్రయత్నముగా యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షింపబడును. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ సిద్ధాంతములకు సదా అతీతుడై ఉండును. 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. భావము. సమస్త కల్మషముల నుండి శుద్ధపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహు జన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమగతిని పొందును. ఇవి 44, 45 శ్లోకాలు. ఇది మనకి అంటే జనరల్గా మనకి కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా కొంతమంది కొన్ని రోజులు బాగా భక్తిలో ఉంటారు, లేకపోతే భక్తిలో ఉండి సడన్గా పడిపోవచ్చు. అంటే చేయలేకపోవచ్చు, ఏదైనా కారణాల వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకి ఈ శ్లోకాల నుంచి తెలుస్తుంది అనమాట. ముందు శ్లోకంలో కూడా మనం 43, 44 శ్లోకాల్లో మనం ఏం చూస్తామంటే మనం ఎలాగ ముందు జన్మలో చేసిన అంటే ఒకవేళ పడిపోతే ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఆ భక్తి అనే దాన్ని, ఆ కృష్ణ చైతన్యాన్ని మనం ఎలా కంటిన్యూ చేయాలి అనే ఆ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి అనమాట ఈ 43, 44 శ్లోకాల్లో. 43వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మకు దివ్య చైతన్యమును పునరుద్ధరించుకుని పూర్ణ విజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును. ఆ ముందు 42వ శ్లోకంలో ఏం చెప్పారు? శుచీనాం శ్రీమతాం గేహే అనే పాయింట్ని చెప్పారనమాట. ఎవరైతే ఈ యోగాభ్యాసాన్ని చేసి మధ్యలో ఇంకా చేయలేక డిస్కంటిన్యూ అయిపోతారో, మిగతా యోగా ప్రాసెస్లో అనుకోండి, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగం, వాటిలో ఏంటంటే వాళ్ళు ఒకవేళ యోగ భ్రష్టం అనేది వాళ్ళు చెందితే, అంటే యోగాన్ని మధ్యలో వాళ్ళు కంటిన్యూ చేయలేక పడిపోవడం అనేది జరిగితే, ఈ 3 వాటిలో అంటే కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగం, వీటిలో ఏంటంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేకపోతే మళ్ళీ వాళ్ళు నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఈ భక్తి యోగాలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, భక్తి యోగాల్లో యోగ భ్రష్టము అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోయినా ఎక్కడి నుంచి అయితే ఆపేసామో అక్కడి నుంచి మనం కంటిన్యూ అవుతాము అనే విషయాన్ని ఈ శ్లోకాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే దీనిలో ఎలాంటి నష్టము ఉండదు. ఒకవేళ మిగతా యోగా ప్రాసెస్లు మనం చేయడం వల్ల మనం పడిపోతే ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. అదే ఈ భక్తి యోగం అయితే మాత్రం మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే కొంతమంది చిన్న పిల్లలు కూడాను చాలా చాలా బాగా
భగవంతుడికి సేవ చేయగలుగుతారు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా అట్రాక్షన్ అనేది వచ్చేస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని భగవంతుడికి చేసి ఉన్నారు. సో, వాళ్ళక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది వాళ్ళకి. మళ్ళీ ఫస్ట్ నుంచి వాళ్ళు భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ భక్తి అనేది ఏంటంటే ఎక్కడైతే మనం వదిలేసామో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మిగతా యోగా ప్రాసెస్‌లు అన్నీ అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అందుకే రీసెంట్‌గా ఈ మధ్య వాట్సాప్‌లో ఒక మాధవ అనే ఒక అబ్బాయి గురించి మనం ఎక్కువ సార్లు వింటూ ఉన్నాం. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, ఆ అబ్బాయికి 12 ఇయర్స్ అంట. 6 మంత్స్‌లో 13,000 బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడంట. ఇప్పుడు మనమే అసలు బయటికెళ్ళి మనకింత ఏజ్ వచ్చింది. ఆ అబ్బాయికి జస్ట్ 12 ఇయర్స్. అయినా సరే 13,000 బుక్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాడండి? ఎలా చేశాడు అంటే, ఆ అబ్బాయికి ఆల్రెడీ పూర్వజన్మలో చేసిన ఆ వాసన అనేది ఆ అబ్బాయికి ఇంకా ఉందన్నమాట. అందుకనే ఆ అబ్బాయి అంత చిన్న ఏజ్‌లో కూడా 6 మంత్స్‌లో 13,000 బుక్స్ అంటే పెద్దవాళ్ళం మనమే చేయలేము. అలాంటిది అంత చిన్న బాబు అంత బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడన్నమాట. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ చేసుకొని ఉన్నారు. కాబట్టి అది ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అది మనకి ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి విషయం అనేది మనకి అలా మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఈ శ్లోకంలో 44వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? పూర్వ జన్మపు దివ్య చైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. పూర్వ జన్మలో వాళ్ళు చేసినవి అవి ఆ భక్తియుత సేవ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండానే ఏం జరుగుతుందంటే పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండానే వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతారు. అక్కడి నుంచి వాళ్ళంటే భక్తి మార్గానికి వాళ్ళు ఈజీగా ఆకర్షితులవుతారనమాట. జిజ్ఞాసు అయిన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ నియమములకు సదా అతీతుడై ఉండును. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇంకా ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఏం చెప్పారు అని అంటే, మనం ఎప్పుడైతే శుద్ధీకరణ అనేది చెందుతుందో పూర్వజన్మలో మనం చాలా చాలా చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకు ఆ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. పవిత్రత మనకి ఇంటర్నల్‌గా మన మనసులో ఉన్న కల్మషాలు అవన్నీ పోతాయి కాబట్టి, మనం భక్తి అనే దాన్ని చాలా ఈజీగా చేయగలుగుతాము అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆహ్, అంటే మనం అవన్నీ ఏ కర్మలైతే చెయ్యాలో పవిత్రీకరణ కోసం ఏ కర్మలైతే చెయ్యాలో అవన్నీ ఆల్రెడీ చేసేసి ఉండడం వల్ల ఇప్పుడేంటంటే వాళ్ళు భక్తికి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అయితే ఒక్కొక్కసారి మనం కూడా వింటూ ఉంటాము. ఎవరైతే వాళ్ళకి పుణ్య ఫలాలు అనేది ఉండాలి. ఉన్నవాళ్ళే ఈజీగా భక్తిలోకొస్తారు. కొంతమందికి మనం ఎన్ని సార్లు చెప్పినా సరే వాళ్ళు భక్తిలోకి రాలేరు. ఎందుకు రాలేరు అంటే దానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళకి పైఎస్ క్రెడిట్స్ లేవు అని అంటాం. అంటే వాళ్ళకి పుణ్య ఫలం అనేది వాళ్ళ అకౌంట్‌లో ఎక్కువ లేదనమాట. దానివల్ల వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు మనకి ఎవరైతే భక్తిలో ఈజీగా వస్తున్నారో వాళ్ళేంటంటే ఇక్కడ ఈ సెకండ్ పాయింట్‌లో చెప్పారు కదండీ! భావనలో చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి? జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ నియమములకు సదా అతీతుడై ఉండును. వాళ్ళు ఆల్రెడీ చేసేసున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ వేదాల్లో లేకపోతే ఈ కర్మకాండ ప్రాసెస్‌లు, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కావాల్సిన ప్రాసెస్‌లు, ఆ విధి విధానాలు అవేం వాళ్ళు ఫాలో అవ్వరనమాట. డైరెక్ట్‌గా వాళ్ళు భక్తిలోకి వెళ్ళిపోయి చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. ఆహ్, ఆహ్, అయితే ఆహ్, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, అయితే ఇప్పుడు మనందరం కూడా భక్తిలో ఉన్నాం కాబట్టి, మనందరం ఆల్రెడీ పవిత్రీకరణ అయిపోయినట్టేనా? మనందరం చాలా శుద్ధ ఆత్మలమా? అందుకనే మనం చేయగలుగుతున్నామా అంటే, అందరి కేస్‌లో అది అప్లికబుల్ కాదండి. ఇప్పుడు మనందరం ఎలా చేయగలుగుతున్నాం అంటే, కొంతమందికి ఆ పుణ్య ఫలం అనేది ఉండొచ్చు. లేకపోతే భగవంతుడికి ఆల్రెడీ చేసుకొని ఉండొచ్చు. అందుకే వాళ్ళు చాలా ఫాస్ట్‌గా భక్తిలో ప్రోగ్రెస్ అవుతున్నారు. అయితే కొంతమంది విషయంలో ఎలా జరుగుతుందంటే శుద్ధ భక్తుల యొక్క ఆశీస్సులనమాట. మనం ఏంటి చైతన్య మహాప్రభు ఆహ్, అవతరించిన ఈ యుగంలోనే మనం కూడా ఉన్నామనమాట. అది మన అదృష్టం. ఆ రకంగా మనకి చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం, దాన్ని ప్రభుపాదులు లాంటి మహాభక్తులేమో ఇలా శుద్ధ భక్తులు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయడము, ఇదంతా జరిగిందనమాట. ఇది వాళ్ళ వల్ల అంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేసుకున్నారు ప్రభుపాద. ఎన్నో సాక్రిఫైసెస్ చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఆయన హెల్త్ పరంగా అన్ని రకాలుగా కూడా ఆయన మనందరి కోసం ఆయన త్యాగం చేశారనమాట. ఆయన జీవితాన్ని త్యాగం చేసి, మనందరికీ ఈ భక్తి మార్గాన్ని ఆయన చూపిచ్చారు. లేకపోతే మనలో అందరం శుద్ధాత్ములు కాదు. కొంతమంది అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. కాకపోతే
చైతన్య మహాప్రభువు వల్ల, తర్వాత ప్రభుపాదుల వల్ల, ఇంకా తర్వాత మన కోసం ఎవరైనా డివోటీస్ ప్రే చేసి ఉండొచ్చు. అన్నీ కలిపి మన అకౌంట్‌లోకొచ్చి మనం ఇప్పుడు భక్తి చేయగలుగుతున్నాం అనమాట. అందుకనే మనకెప్పుడు ఆ గర్వం అనేది ఉండకూడదు. నేను బాగా పుణ్యాలు చేసుకున్నాను. నేను చాలా పవిత్రమైన ఆత్మ నాది. అందుకని నేను భగవంతుడికి సేవ చేయగలుగుతున్నాను అనే అహంకారం మనకెప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే ఆ అహంకారం అనేది మనకొస్తుందో ఏమవుతుందంటే మనం భక్తిలో పురోగమించలేము. భక్తిలో పురోగమించాలి అనంటే మనం ఎన్ని సేవలు చేస్తున్నా సరే మనలో ఆ అహంకారం రాకుండా ఉంటుంది అనంటే మనం కరెక్ట్ వేలో ఉన్నట్టే. ఏదైనా కొంచెం నేను చేస్తున్నాను, నన్నందరూ పొగుడుతున్నారు, లేకపోతే నేను బాగా చేయగలుగుతున్నాను, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే మనకొస్తున్నాయో అంటే దానర్థం మనం పడిపోవడానికి నెక్స్ట్ మన స్టెప్ ఏంటి అంటే మనం పడిపోవడానికి రెడీగా ఉన్నాము అనే భక్తిలో పడిపోతామనమాట. అలా జరగకూడదు అనంటే మనం ఏం చేయాలంటే ఆహ్, ఆహ్, ఇదంతా క్రెడిట్ అంతా మనం మన గురువుకివ్వాలి. లేకపోతే మన హ్మ్. మన స్పిరిచ్యువల్‌గా మనల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో, ఆ సీనియర్ డివోటీకి మనం ఇవ్వాలనమాట. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే, మనం సేఫ్ సైడ్ ఉంటాం. లేకపోతే అహంకారం అనేది వచ్చేస్తుంది. మనం భక్తిలో పురోగమించలేం. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, భాగవతం రిఫరెన్స్ కూడా ఇచ్చారు ఇందులో. ఆహ్, అయితే ఆహ్, ఆ! భాగవతం 3వ స్కందము 33వ అధ్యాయం 7వ శ్లోకం. అహో బత स्वपच्योतो गरीयान् जिह्वाग्रे वर्तते नाम तुभ्यं ते पुस्तपस्ते तपस्ते जुहुवुः सस्नुरार्याः ब्रह्मानुचूर्नाम గృణంతి ఏతే. హే ప్రభు, శునక మాంసమును భుజించు చండాలుర వంశమున జన్మించినను నీ పవిత్ర నామములను కీర్తించువారు ఆధ్యాత్మిక జీవనమున పురోగతిని సాధించినట్టి వారే. అట్టి భక్తులు అన్ని రకములైన తపస్సులను యజ్ఞములను ఆచరించినట్టి వారే. అన్ని తీర్థ స్నానములలో స్నానమాడినట్టి వారే. సకల శాస్త్రాధ్యయనములను కావించినట్టి వారే. ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దేవహూతి ప్రేయర్స్ అనమాట ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఈవెన్ దో అంటే వాళ్ళు ఈ చండాలుర వంశంలో పుట్టినా సరే వాళ్ళు నీ పవిత్ర నామాన్ని, కృష్ణుడి యొక్క పవిత్ర నామాన్ని ఎప్పుడైతే వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారో అప్పుడేమవుతుందంటే వాళ్ళు అన్ని రకాలైన తపస్సులు, తర్వాత యజ్ఞాలు చేసినట్టు వాళ్ళే అవుతారు. తర్వాత అన్ని తీర్థ స్థానములలో కూడా వాళ్ళు స్నానం ఆచరించినట్టు వాళ్ళే అవుతారు. తర్వాత ఇంకా శాస్త్రాధ్యయనం కూడా చేసినట్టు వాళ్ళే అవుతారు అని అంటున్నారు. అంటే ఇది ఎంత పవర్‌ఫుల్లో చూడండి. హరినామం అనేది చాలా చాలా పవర్‌ఫుల్. ఇది అన్నిటితో మనం ఇంకా అంటే ప్రత్యేకించి మనం ఏదైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హోమాలని, యజ్ఞాలని, లేకపోతే మీరు ఇది ఇన్ని రోజులు ఇది చదవండి మీకు మంచి జరుగుతుంది అని ఏవేవో చెప్తూ ఉంటారు. అవన్నీ లేకపోతే మీరు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి అక్కడ స్నానం చేయండి, ఇన్ని రోజులు దీక్షగా ఉండండి, అప్పుడు మీరు మీ లైఫ్‌లో ఉన్న కష్టాలు పోతాయి. ఇలాంటివన్నీ మనం జనరల్‌గా వింటూ ఉంటాం అనమాట. కానీ ఎవరైతే ఈ ఈ హరినామాన్ని ఆశ్రయం తీసుకుంటారో అలాంటి వాళ్ళేంటంటే ఇంకా వేరే ప్రాసెస్‌లేవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం హరినామం ఒక్కటి చాలనమాట. మనం అన్నీ చేసిన వాళ్ళం అవుతాం హరినామ ఆశ్రయం తీసుకుంటే. తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. హరిదాస్ ఠాకూర్ ఎవరంటే ఆయన కూడా మహమ్మదీయుల వంశంలో పుట్టారనమాట. జనరల్‌గా మహమ్మదీయన్స్‌ని అంటే ముస్లిమ్స్‌ని కొంచెం వాళ్ళు లోయర్ బర్త్‌గా వాళ్ళని వాళ్ళు తక్కువ జన్మ అనే దానిగా వాళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. అలాంటి హరిదాస్ ఠాకూర్ కూడా ఓన్లీ హరినామం తీసుకున్నారు. హరినామాన్ని తీసుకోవడం వల్ల ఆయన ఎంతగా రోజు 192 రౌండ్స్ కంటిన్యూయస్‌గా రోజులో ఆయన 22 గంటలు కంటిన్యూయస్‌గా హరినామాన్ని జపం చేస్తూనే ఉండేవాళ్ళనమాట. దానివల్ల ఆయనకి చైతన్య మహాప్రభువే నామాచార్య అనే బిరుదు ఇచ్చారనమాట. అంటే ఏంటి, ఈ హరిదాస్ ఠాకూర్ పూర్వజన్మలో అన్నీ కంప్లీట్ చేసేసారు. అందుకే ఆయన ఈ జన్మలో డైరెక్ట్‌గా హరినామాన్ని ఆశ్రయం తీసుకొని ఆయన నామాచార్య అనే బిరుదు తెచ్చుకునేంత గొప్పవాళ్ళు అవ్వగలిగారనమాట. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే మనకు అనిపించొచ్చు ఈ హరినామ జపం చేసి చాలామంది ఉద్ధరింపబడ్డారు. అజామిలుడు కూడా
లాస్ట్ మినిట్‌లో ఆయన హరినామాన్ని తీసుకొని ముందంతా ఎలా ఉన్నా సరే లాస్ట్ మినిట్‌లో హరినామాన్ని తీసుకోవడం వల్ల ఆయనకి భగవంతుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చారనమాట ఆయన దగ్గరికి రావడానికి. అయితే ఇవన్నీ వేరే యుగాల్లో జరిగినవి. కలియుగంలో చాలా 500 ఇయర్స్ బ్యాక్ హరిదాస్ ఠాకూర్ విషయంలో జరిగింది. మరైతే ఇప్పుడు కూడా జరుగుతుందా అంటే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందనమాట. ప్రభుపాదుల వారి టైంలో జరిగింది. హరివిలాస్ ప్రభు అని ఒక ప్రభుపాదుల వారి శిష్యులు ఉండేవాళ్ళనమాట. ఆయన ఒకసారి ఆహ్, నాకు కంట్రీ నేమ్ గుర్తులేదు. కానీ అది ముస్లిం కంట్రీ అనమాట. ఆ ముస్లిం కంట్రీలో ఆయన ప్రచారం చేస్తూ ఉండగా ఏమవుతుందంటే రోజు ఆయన ఒక షాప్ ముందు నుంచి ఒక ముస్లిం ఆయన షాప్ ముందు నుంచి ప్రభుజీ వెళ్తూ ఉండేవారు. హరివిలాస్ ప్రభు. రోజు వెళ్తూ ఉండేటప్పుడు ఆయన చూసి ప్రతిరోజు హరే కృష్ణ చెప్పేవారు. కానీ ఆ ముస్లిం పెద్ద బియర్డ్‌తో అంటే పెద్ద గడ్డంతో క్యాప్ పెట్టుకొని అంటే చూడగానే ఆయన ముస్లిం అనేది ఈజీగా తెలుస్తుందనమాట. ముస్లిమ్స్ జనరల్‌గా అలాగే ఉంటారు కదా! పెద్ద క్యాప్ వైట్ కలర్ క్యాప్ పెట్టుకుంటారు. పెద్ద గడ్డం పెంచుకొని ఉంటారు గదా! వాళ్ళని ఆయన్ని చూడగానే ప్రతిరోజు ఈయనకి తెలుసు ఆయన ముస్లిం అని. అయినా సరే హరివిలాస్ ప్రభు హరే కృష్ణ అని ప్రతిరోజు చెప్పి ఆయన షాప్ ముందు వెళ్తూ ఉండేవాళ్ళనమాట. ఆయన ఎప్పుడు ఈయన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమి అంటే తిరిగి రెస్పాన్స్ ఏమి ఉండేది కాదనమాట. నవ్వడం కానీ అలాంటివేమి ఉండేవి కాదు. అయితే ఇలా చాలా రోజులు గడిచింది. ఎప్పుడూ ఆయన తిరిగి రెస్పాన్స్ ఇవ్వడం అనేదైతే లేదు. ఒకసారి ఏమైందంటే ఈ హరివిలాస్ ప్రభు ఆయన మామూలుగా ఒక దగ్గర కూర్చొనుంటే ఈ ముస్లిం ఆయన వస్తారనమాట. ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చి హ్మ్. ఈరోజు నాకు నా లైఫ్‌లో ఒక విషయం జరిగింది. నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. అప్పుడు హరివిలాస్ ప్రభు ఆయన చెప్పండి ఏమైంది? ఇన్ని రోజుల నుంచి నేను మీకు హరే కృష్ణ చెప్పినా ఎప్పుడు మీరు నాకు తిరిగి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈరోజు మీరు డైరెక్ట్‌గా నన్ను కలవడానికొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆయన ముస్లిం ఆయన ఏమంటారంటే ఆయనకి ఆయన షాప్‌లో అన్ని ఫుడ్ ఐటెమ్స్, బేకరీ ఐటెమ్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట ముస్లిం ఆయన. ఈ నా షాప్ దగ్గరికి ఆయన చెప్తున్నారనమాట ముస్లిం ఆయన. షాప్ దగ్గరికి ఈరోజు కొంతమంది చాలా వియర్డ్‌గా అంటే చూడ్డానికి చాలా డిఫరెంట్‌గా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు నా షాప్ దగ్గరికి. వాళ్ళు ఆహ్, ఆహ్, బట్టలు అవి ప్రాపర్‌గా నీట్‌గా లేవు. వాళ్ళ బట్టలవి చాలా పిచ్చి పిచ్చిగా డ్రెస్సింగ్ చేసుకొనున్నారు. తర్వాత వాళ్ళ బాడీ మీద అంతా ఏవో టాటూస్ ఉన్నాయన్నమాట. ఆ టాటూస్ చాలా చూడ్డానికి చాలా వికృతంగా, భయంకరంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళు కొంతమంది యూత్ అన్నమాట. యంగ్‌స్టర్స్ ఆళ్ళు కొంచెం కుర్రాళ్ళు లాంటి వాళ్ళన్నమాట. అలాంటి వాళ్ళు మా షాప్‌కొచ్చారు. వచ్చి కొంతమందేమో వాళ్ళకి కావాల్సినవి తిన్నారు. కొంతమందేమో వాళ్ళు తినే వాటన్నిటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ గట్టి గట్టిగా నవ్వుకుంటూ, ఏదేదో మాట్లాడుతూ చాలా అసభ్యంగా ప్రవర్తించారు మా షాప్‌లోన. కాకపోతే నాకప్పుడు అంటే వాళ్ళ వేషధారణ, తర్వాత వాళ్ళని చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారు. నాకు వాళ్ళని చూస్తేనే చాలా భయమేసింది. అప్పుడు రోజు మీరు చెప్తుంటారు కదా! హరే కృష్ణ అని. నేను గట్టిగా హరే కృష్ణ, హరే కృష్ణ అని నేను గట్టిగా అన్నాను. అనగానే వాళ్ళకేమనిపించిందో భయమేసిందేమో మరి చాలా కంగారుగా అక్కడి నుంచి ఆ ప్లేస్ అంతా నా షాప్ వదిలేసి వాళ్ళు పరిగెత్తి అక్కడి నుంచి పారిపోయారు అని చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఇంకా హరివిలాస్ ప్రభు అంటే ఈ ఎగ్జాంపుల్ దేనికి చెప్తున్నాము అంటే, ఆ రోజుల్లోనే కాదు, ఎప్పుడో కాదు, ఎప్పుడు కూడా ఇప్పుడు, అప్పుడు అని కాదు, ఎప్పుడూ కూడా ఈ హరినామం అనేది చాలా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎలాంటి వాళ్ళ హృదయాన్నైనా సరే అది మార్చేస్తుంది. హ్మ్. అంత ఎనర్జీ ఉంటుందనమాట ఈ హరినామంలో. ఎవరైతే ఈ హరినామాన్ని ఆశ్రయం తీసుకుంటారో ఇప్పుడు ముందు మనం కొన్ని నేర్చుకున్నాం. కొన్ని చెప్తున్నారు. అంటే ఆ శ్లోకంలో భాగవతం శ్లోకంలో చెప్పారు కదా! ఎవరైతే భక్తులు హరినామాన్ని ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు అన్ని రకాల తపస్సులు, యజ్ఞాలు, తర్వాత వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళవుతారు. తర్వాత అన్ని పుణ్య తీర్థాల్లో స్నానం చేసిన వాళ్ళవుతారు అని చెప్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది మనకేంటంటే ఇప్పుడు మన తీర్థ స్థలాలకెళ్ళి స్నానాలు చేసినా, లేకపోతే తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా ఇంటర్నల్‌గా క్లెన్జింగ్ అనేది జరగదనమాట. చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ హరినామాన్ని జపించడం వల్ల ఏం చెప్తున్నారంటే శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చేతోదర్పణ మార్జనం. అద్దం ఏ రకంగా అయితే తుడవగా క్లీన్ అవుతుందో, ఈ హరినామాన్ని మనం పదే జపించడం వల్ల ఎన్నో జన్మల్లో ఈ జన్మలో కాదు, లేకపోతే ప్రీవియస్ 2, 3 జన్మలు అనట్లేదు. ఎన్నో జన్మల్లో మనం అక్యుములేట్ చేసుకున్న ఆ పాప పా పాపాలు ప్రాసెస్‌లు కూడా చేయొచ్చు కదా! అంటే
పాపాలు మాత్రమే పోవడం కాదు, ఆ పాపాలు చెయ్యాలి అనే ఆ ప్రొపెన్సిటీ, ఆ కోరిక కూడా మనలో కంప్లీట్‌గా పోతుందనమాట. అంటే పాపాలు చెయ్యాలి అనే కోరిక, ఆ బీజం ఉంటుంది కదా! దాంతో పాటు రిమూవ్ చేసేస్తుందనమాట. మన హృదయంలో ఉన్న అన్ని రకాల అనర్థాలు కూడా క్లియర్ అయిపోతాయి. ఈ హరినామంలో ఉన్న పవర్ అంత అన్నమాట. అంత పవర్‌ఫుల్ ఈ హరినామం అనేది. మనం ఎంత హ్యాపీ మూడ్‌తో, ఎంత డివోషనల్‌గా అంటే ఎంత భక్తితో, ప్రేమతో, భగవంతుడి మీద ప్రేమతో మన ఈ హరినామాన్ని జపిస్తే అంత క్విక్‌గా, అంత ఫాస్ట్‌గా మన ప్రోగ్రెస్ అనేది ఉంటుందన్నమాట. మొబైల్‌ని చూస్తూ, లేకపోతే పడుకొని, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా కాకుండా డెడికేటెడ్‌గా కొంత టైం ఇచ్చేసి భగవంతుడికి, అది మనం కృష్ణ కోసం, కృష్ణకి మనకి అది పర్సనల్ టైమ్ అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని హరినామాన్ని జపించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న అన్ని రకాల కల్మషాలు కూడా పోయి మనం భక్తిలో చాలా పురోగమిస్తామన్నమాట. ఎందుకు ఇప్పుడు మనం భక్తిలో పురోగమించకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ బానే ఉంది కదా! హ్యాపీగానే ఉన్నాం కదా! అంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ హ్యాపీగా ఉన్నామని, కానీ అస్సలు లేము. ఎందుకంటే హరిభక్తి కాకుండా, కృష్ణ భక్తి కాకుండా మనం ఇంకా ఎలాంటి కర్మలు చేసినా అవన్నీ మనల్ని కర్మ బంధనాల్లో ఉంచుతాయన్నమాట. ఈ కర్మ బంధనాలన్నీ లేకుండా ఉండాలి అనంటే కృష్ణుడు ఏం చెప్తున్నారండి? సతతం కీర్తయంతో మాం, ఎప్పుడూ నా నామాన్ని జపిస్తూ ఉండండి, నన్ను తలుచుకుంటూ ఉండండి, స్మరణ చేస్తూ ఉండండి, కీర్తిస్తూ ఉండండి, వేరే వాళ్ళకి ప్రచారం చేయండి. ఎవరైతే ప్రచారం చేస్తారో అలాంటి వాళ్ళంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకే మనం నేర్చుకున్న జ్ఞానం మన దగ్గర ఉంచుకోకుండా మనం 10 మందికి అట్‌లీస్ట్ ఒక్కళ్ళకి మనం చెప్పగలిగినా, ఒక్కళ్ళని మంచి డివోటీగా చేయగలిగినా కృష్ణుడు హ్యాపీగా ఉంటాడన్నమాట. ఎప్పుడైతే కృష్ణాన్ని మనం హ్యాపీగా ఉంచుతామో అప్పుడు మన లైఫ్ కూడా సక్సెస్‌ఫుల్ అవుతుంది. అంటే మనం కృష్ణ అటెన్షన్ మన మీదకి ఉంటుందన్నమాట ఎప్పుడు. ఓహ్! ఈ డివోటీ ఎవరో నా కోసం ప్రచారం చేస్తున్నారు అని కృష్ణుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదండి శ్లోకం 44. నెక్స్ట్ 45వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహు జన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి అంత్యమున పరమగతిని పొందును. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? అసలు మనం ఈ భక్తిలోకి రావాలి అనంటే మనం ఆల్రెడీ చేసి ఉండాలి. చేసిన తర్వాత మనం కృష్ణ భక్తిలోకి వస్తాము. అంతవరకు బానే ఉంది. ఈ కృష్ణ భక్తిలోకి వచ్చి మన అల్టిమేట్ గోల్‌కి రీచ్ అవ్వాలి. అది ఎలా రీచ్ అవ్వాలి అనంటే దానికి ఏం చెప్తున్నారు? మనం ఈ హరినామాన్ని చాలా ఇంటెన్స్‌గా చేయాలి. కృష్ణ భక్తి యొక్క సేవ అనేది చాలా డీప్‌గా చేయాలన్నమాట. ప్రయత్నాద్యతమానస్తు యోగి. చాలా తీవ్రమైన ప్రయత్నం. మామూలు ప్రయత్నం చేస్తే అవ్వదు. ఇప్పుడు మనకి ప్రీవియస్ శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాము? శుచీనాం శ్రీమతాం అంటున్నారు. అంటే ఎవరైతే భక్తిలో చేసి మధ్యలో ఆపేస్తారో, భక్తి చేసి వాళ్ళకి భగవంతుడు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మంచి అంటే పవిత్రమైన ఆత్మలు కలిగిన, అంటే మంచి ఏమంటారు, పుణ్యాత్ముల ఇళ్లలో జన్మిస్తాము. లేదంటే మనకి శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తాము. లేకపోతే మంచి భక్తుల ఇళ్లలో జన్మించి మళ్ళీ మన భక్తి చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అయితే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ ఫస్ట్ 2 వాటిలో, అంటే పుణ్యాత్ముల ఇంట్లో జన్మించినా, లేదంటే మనం శ్రీమంతుల ఇంట్లో జన్మించినా కొంచెం కష్టం అన్నమాట మనకు భక్తి చేయడం అనేది. కంపేర్డ్ టు భక్తుల ఇంట్లో జన్మించామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే భక్తి అనేది మనం చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లల నుంచి వాళ్ళు అన్నీ ఆ భక్తుల ఇళ్లల్లో పుట్టడం వల్ల వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు. ఈజీగా వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళిపోతారనమాట. వాళ్ళకి తీవ్రమైన ప్రయత్నం అనేది అవసరం లేదు. నార్మల్‌గా ట్రై చేసుకున్నా వాళ్ళ భక్తిలో అలాగా పురోగమించి అల్టిమేట్ గోల్ ఏంటంటే భగవద్ధామానికి చేరుకోవడం. భగవంతుడిని తృప్తిపరచడం. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతారనమాట ఈజీగా. కానీ ఫస్ట్ 2 కేటగరీస్‌లో, అంటే పుణ్యాత్ముల ఇళ్లలో జన్మిస్తే వాళ్ళేవో రిచువలిస్టిక్ భక్తులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ భక్తులు కాదనుకోండి, ఏవో రిచువలిస్టిక్‌వన్నీ, అంటే ఈ మన శాస్త్రాల్లో, వేదాల్లో చెప్పబడిన ఆ విధి విధానాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా కొంచెం ఎక్కువ టైం, అంటే తీవ్రమైన ప్రయత్నం చేయాల్సొస్తుందనమాట.
అందుకే ఇక్కడ ప్రయత్నాద్యతమానస్తు తీవ్రమైన అభ్యాసం ద్వారా అని చెప్తున్నారు. ఆ 2 ప్రాసెస్‌లో అయితే ఎవరైతే ఆల్రెడీ భక్తుల ఇంట్లో జన్మిస్తారో వాళ్ళకి వాళ్ళంత ఇంటెన్సిఫైడ్‌గా చేయకపోయినా సరే ఆటోమేటిక్‌గా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి భగవంతుడికి ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతారు. సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహు జన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి అంత్యమున పరమగతిని పొందును. ఎన్నో జన్మలు ఎంతో తీవ్రంగా చేయాలన్నమాట ఈ భగవంతుడు భక్తి అనేది. ఈజీగా అయితే తీసుకోవడానికి అస్సలు అవ్వదండి. ఈజీగా మాత్రం మనం ఈ భక్తి అనే దాన్ని తీసుకోకూడదు. చాలా సీరియస్‌గా తీసుకోవాలి. సిన్సియర్‌గా చేయాలి. ప్రతి నిమిషం ప్రతీదీ మన లైఫ్‌లో గడుస్తున్న ప్రతి నిమిషము, ప్రతిరోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ భక్తిలో ముందుకెళ్ళడానికి. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకం గురించి చెప్తున్నారు. ఏషాం త్వ అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఎప్పుడు మనం భక్తిలో పురోగమించగలం అనే దాని గురించి చెప్తున్నారు. ఎప్పుడంట బహు జన్మలయందు పుణ్యకర్మలను అనరించి ఎన్నో జన్మల్లో పుణ్యకర్మలు చేయాలి. అంతేనా అంటే కాదు. సర్వ పాపముల నుండి భ్రాంతిమయ ద్వంద్వముల నుండి విముక్తుడైనప్పుడు ఎన్నో జన్మలు పుణ్యాలు చేయాలి. తర్వాత మనం పాపాలు ఏమైనా చేస్తున్నట్టయితే ఆ పాపాలని తర్వాత ద్వంద్వ స్వభావం. ద్వంద్వం అనేది ఎప్పుడొస్తుందండి? ద్వంద్వం అంటే ఏంటి? సుఖదుఖాలు తర్వాత ఆహ్, హ్మ్. నా భా ఆహ్, సుఖదుఖాలు తర్వాత భావమానాలు. ఎండ, వేడి ఇలా డ్యుయాలిటీస్ అన్నమాట. ఇలాంటి డ్యుయాలిటీస్ అన్నీ ఎప్పుడొస్తాయి? మనం బాడీలీ కాన్సెప్ట్‌లో ఉండేటప్పుడు మనకి ఈ ద్వంద్వాలనేవి ఉంటాయన్నమాట. బాడీలీ కాన్సెప్ట్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఆహ్, ఏది చూసినా మన ఎంజాయ్‌మెంట్ కోసం నేను ప్రొప్రైటర్, నేను ఓనర్. ఇది నా భార్య, నా భర్త, లేకపోతే నా పిల్లలు, నా ఆస్తులు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అంటే ప్రతీదీ బాడీకి మనం రిలేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి ఈ ద్వంద్వాలు అనేవి భావనలన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ ద్వంద్వ భావం నుండి బయటపడతామో, ఈ బాడీలీ నేచర్‌లో, బాడీలీ కాన్సెప్ట్‌లో మనం లేకుండా మనం భగవంతుడి యొక్క ఆహ్, భగవంతుడు మనకి యజమాని. మనం భగవంతుడు ఏ మార్గం అయితే చూపిచ్చారో ఆ మార్గంలో ఉండాలి. మనం భగవంతుడి సేవకులము, భగవంతుడి సేవకులకి సేవకులము అనే థాట్‌లోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకి ద్వంద్వాలన్నీ ఉండవు. ఎందుకంటే ప్రతీదీ కూడా భగవంతుడితో రిలేట్ చేసుకుంటాం. మనతో మనం రిలేట్ చేసుకోము. ఎప్పుడైతే మనం ఈ ద్వంద్వాలని వదిలిపెడతామో, తర్వాత పాపాలు చేయకుండా ఓన్లీ పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ ఉంటామో, అలాంటప్పుడు మనకి భగవంతుడి యొక్క భక్తియుత సేవలో మనం కాన్స్టెంట్‌గా, స్టేబుల్‌గా ఉండగలుగుతాము అని చెప్తున్నారు. హ్మ్. నెక్స్ట్ ఇంకా భగవద్గీత 4వ అధ్యాయం 21వ శ్లోకం కూడా ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్విషం. అట్టి అవగాహనము కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. పాపాల నుంచి ఎలాగా బయటపడాలండి? మనకి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. తర్వాత ఓనర్‌షిప్ అనేది ఉండకూడదు. ఆహ్, ఆహ్, నాది అనే భావన ఉండకూడదనమాట. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు శారీరం కేవలం కర్మ. ఈవెన్ దో మనం ఆ కర్మలన్నీ కూడా ఈ శరీరంతో చేస్తున్నప్పటికీ కూడా ఏమవుతుందంటే కుర్వన్నాప్నోతి కిల్బిషం. మనకి ఎలాంటి ఆ పాపాలు అనేవి మనకి అంటుకోకుండా ఉంటాయన్నమాట. దాని రియాక్షన్స్ అనేవి మనకి రావు. మన బాడీతో మన మైండ్ అండ్ ఇంటెలిజెన్స్‌ని రెండిటిని కూడా భగవంతుడి సేవలో పెట్టాలి. తర్వాత మనం చేసే కర్మల నుంచి ఎలాంటి రిజల్ట్‌ని మనం ఆశించకూడదు. ఆశించకుండా ఏంటంటే జస్ట్ మనం కర్మలు చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అంతే. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకి ఈ పాప ఫలములు అనేవి మనకి రావు అని చెప్తున్నారు. మనం ఈ బాడీతో చేస్తున్నప్పటికీ కూడా మనకు ఏమంటారు ఆ అట్రాక్షన్ లేదనమాట వాటితో. నాకేదైనా కావాలి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. కాబట్టి మనకి మనం చేసే కర్మలు ప్యూరిఫై అవుతాయన్నమాట. ప్యూరిఫై అవ్వకపోయినా అట్‌లీస్ట్ మనకి పాపాలు రాకుండా ఉంటాయి.
ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి కర్మలన్నీ ఎక్కువ చేస్తూ ఉంటామో, భగవంతుడి సేవ ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో, అప్పుడేమవుతుందంటే మనకి పాపాలు, పుణ్యాలు అనేవి ఉండవు. భగవంతుడే చెప్తున్నారు కదండీ! కర్మలన్నీ కూడా నా ప్రీత్యర్థం చేయండి. అప్పుడు మీకెలాంటి పాప పుణ్యాలు అనేవి ఉండవు. 2 అకౌంట్స్ క్లియర్ అయిపోతాయి. పాపాల అకౌంట్, పుణ్యాల అకౌంట్ అన్నీ క్లియర్ అయిపోయి మనం ఓన్లీ మన అకౌంట్‌లో ఏమైనా ఉంది అంటే అది కృష్ణ భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవ చేయడం వల్ల మనం కంప్లీట్‌గా క్లియర్ అయ్యి ఎప్పుడైతే మనం ఆహ్, కోరికలన్నీ పోయి ఓన్లీ భక్తి మాత్రమే మనకి మన ఆ భక్తి మాత్రమే మనం అటాచ్డ్‌గా ఉంటే భక్తితో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనం భగవద్ధామానికి చేరుకోవడానికి తర్వాత భగవంతుడి ప్రేమని పొందడానికి మనం అర్హత పొందుతామనమాట. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే భక్తియుత సేవ చేయాలి అంటే అన్నిటికంటే బేసిక్ స్టెప్ ఏంటి అంటే ఆహ్, చాంటింగ్ చేయడం అనమాట. హరినామాన్ని జపించడం. ఆ జపం కూడా ఎలా చేయాలి? ఎర్లీ మార్నింగ్ చేయడము. ఎందుకంటే మనకి డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఎర్లీ మార్నింగ్ హరినామాన్ని జపించడము. భగవంతుడి ఆశ్రయాన్ని భగవంతుడిని చాలా గట్టిగా పట్టుకొని ఉండాలనమాట. అప్పుడే మనం అన్నిటి నుంచి మనం ఈ భౌతిక పరమైన అన్ని ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి బయటపడి భగవంతుడి ధామానికి చేరుకోగలుగుతాం. ఇదండి ఈరోజు ఈ 2 శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ సెంటర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ మాతాజీ ఉన్నాయంటే దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ ఎగ్జాంపుల్స్. హరే కృష్ణ అంటే మనం మన పర్సనల్ టైం అని తీసుకోవాలి. ఇంకోటి మాతాజీ నేను చిన్నప్పుడు స్కూల్లో వచ్చి మాతాజీ ఒకరు నేర్పించేవారు ఇదే శ్లోకాలు మళ్ళీ ఒకసారి రిపీట్ అయినట్టు అనిపించింది. అంటే నా 50 years నుండి చూడండి మాతాజీ భగవద్గీత భాగవతము ఏమున్నా ఎట్లా రిపీట్ అవుతా ఉంటుంది చూడండి, ఒక్కడు కూడా మిస్టేక్ లేకుండా. ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనిపించింది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, ఎగ్జాంపుల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ ఎన్ని క్లాసులు వింటున్నా కూడా రోజు వింటున్నాం మాతాజీ. ఇంత జ్ఞానం సమకూర్చుకున్నాము ఎంతో కొంత అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ కంటి ముందు ఏదన్నా జరిగిన విషయానికి మటుకు మనసు అనేది ఎక్కువగా స్పందిస్తుంది మాతాజీ. రాత్రి మా ఇంటి ఎదురుగా అబ్బాయి చనిపోయాడు, చిన్న పిల్లలు అన్నమాట. అది రాత్రి నుంచి కూడా నిద్ర సరిగ్గా పట్టలేదు మాతాజీ. అసలు ఎలాగో అనిపిస్తుంది, ఎందుకని కంట్రోల్నెస్ లేకుండా అయింది. ఇంత మనం జ్ఞానం సమకూర్చుకున్నా కూడా పొద్దున్నే లేచి వాళ్ళకి టీ పెట్టించి టిఫిన్లు పంపించి ఇవన్నీ చేస్తున్నా కానీ మనసు కంట్రోల్లో లేదు మాతాజీ. అది లేదు, ఆ, అయిపోయింది లేదు. టైం పడుతుంది మాతాజీ. దేనికైనా మనం ఇంకా ఆ స్టేజ్‌లో లేదు కదా మాతాజీ. అయినా వేరే ఇప్పుడు మాతాజీ ఇంకొక టైం పాయింట్ పడుతుంది అన్నది మాతాజీ. ఆహ్, మీరు అంటే మీ ఇంటి ఎదురు వాళ్ళు ఒక అతను చనిపోయారని చెప్తున్నారు కదా! వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి మాతాజీ. అది అంతవరకు మనం చేయగలము. అసలు ఎవరు మన ఎదురుగా ఉన్నవాళ్ళు అంటే బాధల్లో ఉన్నా సరే మనం పట్టించుకోలేదనుకోండి. అంటే కొంచెమైనా మనకు ఆ బాధ అనేది డెఫినిట్‌గా ఉంటుంది మాతాజీ. ఉండాలి కూడా. ఎందుకంటే మన హార్ట్ సాఫ్ట్‌గా లేదనుకోండి, మనం భగవంతుడిని ఎలా ప్రేమిస్తాం? మన ఎదురుగా కనిపిస్తున్న వేరే జీవుల పట్ల మనకి ఆ దయ అనేది లేకపోతే జీవదయ కూడా ఇంపార్టెంట్. మనకు అది వేరే వాళ్ళ పట్ల మనకు ఆ దయ అనేది లేకపోతే భగవంతుడి దగ్గరికి చేరుకోలేము మాతాజీ. అది డిస్టర్బెన్స్ అవ్వదనే నేను అనుకుంటున్నాను. ఇది ఓకే. మీరిప్పుడు చూపిస్తున్నది ఓకే. ఎందుకంటే అయ్యో! వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసి మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోసం మీరు ఏవైనా డివోషనల్ యాక్టివిటీస్ అంటే కృష్ణుడికి సంబంధించి అంటే వాళ్ళ కోసం చాంటింగ్ చేయడం కానీ, లేకపోతే భగవద్గీత కొన్ని అధ్యాయాలు ఏవైనా చదివి అది ఆ రిజల్ట్ వాళ్ళకొచ్చినట్టు మీరు ప్రార్థించుకోండి. వచ్చే జన్మలో వాళ్ళు మంచి భక్తులవ్వాలని ప్రార్థించండి. మనకు వేరే వాళ్ళ పట్ల దయ లేకపోతే అది చాలా రాంగ్ మాతాజీ. మీరు చేస్తున్నది కరెక్టే. అది డిస్టర్బెన్స్ కాదు. కానీ మరీ ఎక్కువ ఆలోచించకూడదు. వాళ్ళ కోసం మీరేమైనా చేయాలనుకుంటే చేయండి. దానివల్ల మీకు మనసు తేలికవుతుంది. వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. నెక్స్ట్ లైఫ్ మంచి లైఫ్ రావాలి అని, వాళ్ళు మంచి కృష్ణ భక్తులవ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మాతాజీ. అలాగే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
అంటే మాతాజీ మేము ఎప్పుడైతే భక్తిలోకి వచ్చాము కొంచెం చిన్న చిన్న అడుగులు వేస్తున్నాము. ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ అయింది మాతాజీ. మా ఇంటికి కూడా ఎగ్జాక్ట్లీ ఎదురుగడే ఒక బ్రాహ్మణ్స్ ఫ్యామిలీలో నైట్ నుండి చనిపోయారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉంది పార్థిక శరీరం. కానీ నేను అందరికి వాళ్ళకి అదే చెప్పాను, దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఎందుకు అంత బాధపడుతున్నారు, బాధపడకండి. అంటే నేను ఇంతకుముందు ఎంత భయపడేదాన్ని, అసలు వెళ్ళేదాన్ని కాదు, ఎంత అయ్యేదాన్ని, ఇమోషనల్ గా వాళ్ళకన్నా ఎక్కువ అయ్యేదాన్ని మాతాజీ. కానీ ఇప్పుడైతే నేను అలా కాకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు కరెక్ట్ పాత్ లో వెళ్ళారు. ఎందుకు మీరు ఇలా అనేసి అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాను అంటే మీరు ఇచ్చినటువంటి కొంచెం నాలెడ్జ్ అని అనుకుంటున్నాను మాతాజీ. ప్రభుపాదులు వారు ఇచ్చిన నాలెడ్జ్ మాతాజీ మనందరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే మనం కాల్ క్లోజ్ చేసేద్దామండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఉత్తమ్ వసుదా మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందం. జయ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.